దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరి నా వందనములు తెలియచేసుకుంటూ, మరి ప్రతివారం లేఖనాల పరిశోధన తరగతులలో పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతివారం ఒక నూతనమైన పాఠాన్ని మరి కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల పాఠాలను ఇంతవరకు మనం నేర్చుకున్నాం. పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ వారం కూడా ప్రస్తుత ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సమాజానికి అవసరమైన ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పాఠం ఇంతకు మునుపు ఒకసారి లైట్గా మీకు నేను అందించాను. ఇప్పుడు పరిపూర్ణంగా 66 పుస్తకాల నుంచి ఉన్నతంగా ఈ పాఠాన్ని మనం ఆలోచించాలన్న ఆలోచనతో మరలా సిలబస్లో చేర్చడం జరిగింది. ఆ పాఠం పేరు పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దామండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా, రాసుకునండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ టైటిల్తో కూడిన పాఠాన్ని లేదా ఈ టైటిల్తో కూడిన అంశాన్ని ఈ MBTH ఫైనల్ ఇయర్లో ఒక లెసన్గా ఏర్పాటు చేయడం జరిగింది అంటే, సంఘ క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సత్యాన్ని విని తెలుసుకుంటున్న మీరు అసత్యంలోకి వెళ్లకుండా ఉంటూ, అసత్యంలో ఉన్న కొందరిని సత్యంలోకి నడిపించాలి అన్న ఆశతో ఆశయంతో ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లరా, ఈరోజు ఆరాధనల పేరుతో కూడుకుంటున్న ఆదివారపు ప్రార్థనల నుంచి బహిరంగ సభల వరకు, పబ్లిక్ మీటింగ్స్ వరకు క్రైస్తవులు చేసుకుంటున్న కార్యక్రమాలని, జరిగిస్తున్న కార్యక్రమాలని మనం ఆలోచిస్తున్నప్పుడు, అవి ప్రార్థనలైనా, గృహ కూడికలైనా, సెమినార్లైనా, పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు జరుగుతున్న మీటింగ్స్ అయినా, వీధి మీటింగులు మొదలుకొని అంతర్జాతీయ స్థాయిలో జరిగే పబ్లిక్ మీటింగ్స్ వరకు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి పేరుతో మరి మనవారు చేస్తున్న కొన్ని కార్యక్రమాలని మనం చూడగలం. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని, మాలోకి దిగాడు అని, పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి ఈ ప్రదేశంలో సంచారము చేస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు, బలమైన కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్ముడి పేరు చెప్పి కేకలు వేయటం, గెంతులు వేయటం, ఇష్టం వచ్చినట్లుగా ఊగటం, పూనకం వచ్చినట్లుగా ఊగి దొర్లటం, గొంతు అరిగిపోయేటంత వరకు గట్టిగా ఒక రకమైన భాషల పేరుతో సౌండ్స్ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నారు అని మనం మన వారిని అడిగితే, పరిశుద్ధాత్ముని సంచారం వలన, పరిశుద్ధాత్ముడు మాలోకి దిగిరావటం వలన ఇదంతా మేము చేస్తున్నామండి అని చెప్తున్నారు. అంతటితో ఆగక వారి వలె గెంతని వారిని చూసి, వీరికి పరిశుద్ధాత్ముడు లేడు, వీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్ముడి నడుపుదల
వీరికి లేదు అని చెప్పటం, హేళన చేయటం, ప్రసంగాలలో చెప్పుకోవటం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. సోదరులారా, సోదరిమణులారా, దయచేసి మరి వీరు చెబుతున్నది నిజమేనా? వీరు చెప్పి చేస్తున్నది వాక్యానుసారమైన, దీని వాక్యం సమర్థిస్తుందా? పరిశుద్ధాత్ముడి పేరుతో ఇదంతా చేయటాన్ని, అల్లరి చేయటాన్ని బైబిల్ సమర్థిస్తుందా? ఎందుకంటే ఇందులో కూడా రెండు రకాలుగా క్రైస్తవులు మాట్లాడుతున్నారు. ఇదంతా రైటేనండి, వాక్యానుసారమేనండి, పరిశుద్ధాత్ముడి యొక్క నడుపుదలేనండి అని చెప్పేవారు కొందరైతే, ఇది వాక్యానుసారం కాదు, వాక్యములు ఇలాగ ఎక్కడ లేదు అని చెబుతున్నవారు కూడా కొందరున్నారు. మంచిది దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందు సమాజంలో క్రైస్తవుల్లో ఏది కనిపించినా కంటితో చూచిన దాన్ని బట్టి, చెవితో వినిన దాన్ని బట్టి కాక, వ్రాయబడిన వాక్యాన్ని బట్టి మన విశ్వాసాలను స్థిరపరచుకోవాలి. విశ్వాస జీవితాలను వాక్యం మీద, వాక్యపు వెలుగులో కట్టుకోవాలి అన్నది దేవుని బోధ యొక్క సారం. ఎంతవరకు ఇది వాక్యానుసారం అని మనం బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు క్రీస్తే పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడిన మాటలను దయచేసి మీ బైబిల్ విప్పి మీరు చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మాటలు చెబుతున్నది యేసుక్రీస్తు వారండి. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలన్నా, ఇవి యేసు క్రీస్తు వారు స్వయాన మాట్లాడుతున్న మాటలండి. ఇక్కడ రెండు ఉన్నాయండి, అవేంటో మనకు అర్థం కావాలి. యేసు క్రీస్తు వారు రెండు విషయాలని మనకు చెబుతున్నాడు. అదేంటంటే, ఒకటి క్షమింపబడే పాపం, అంటే క్షమాపణ ఉండే పాపం, క్షమింపబడే పాపం. రెండు క్షమాపణ లేని పాపం. ఒకటి క్షమింపబడే పాపం, క్షమాపణ దొరికే పాపం. రెండు క్షమాపణ లేని పాపం గురించి చెప్తున్నాడు. రోగాలలో కూడా రెండు రకాలైన రోగాలు ఉంటాయండి. ఒకటి మందులు ఉండే రోగం, మందులు దొరికే రోగం, అంటే మందులకు లొంగే రోగం. రెండు మందులు లేని రోగం, అంటే మందులకు లొంగని రోగం. ఆలోచించండి, మందులు ఉండే రోగం ఒకటైతే మందులు లేని రోగాలు కొన్ని. ఇంతకు మందులుండే రోగాలేంటి? జ్వరం, దగ్గు, కడుపు నొప్పి, తలపోటు, మోషన్సు, బలహీనత, ఇవన్నీ కూడా ఏ జబ్బులు, ఏ రోగాలు అంటే మందులు ఉన్న రోగాలు, మందులకు లొంగే రోగాలు, మందులతో తగ్గే రోగాలు. ఇక మందులు లేని రోగాలు,
ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ, క్యాన్సర్, ఇలాంటి రోగాలు మందులు లేని రోగాలు, మందులకు లొంగని రోగాలు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోగాలు వచ్చాయంటే, ఈ వ్యాధి సంభవించిందంటే మనిషి ఇక మరణం పాలు కావలసిందే, చనిపోవలసిందే. ఎందుకంటే మందులు లేవు గనుక. ఆలోచించండి పిల్లారా. అలాగే యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు రక్తం కడిగే పాపం కొన్నైతే క్రీస్తు రక్తము కూడా కడగని పాపాలు మరికొన్ని అన్నాడు. చూడండి పిల్లరా, క్రీస్తు రక్తానికి లొంగే పాపాలు కొన్ని, క్రీస్తు రక్తము కూడా పనిచేయని లొంగని పాపాలు కూడా కొన్ని ఉన్నాయి అన్న మాటలు మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి. ఎందుకంటే దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే పరిశుద్ధాత్ముడికి సంబంధించిన సంగతులు వెరీ 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 ఇంపార్టెంట్ అన్న సంగతి మీరు మర్చిపోకండి. మనం చదువుకునే పాఠాలలో, నేర్చుకోవలసిన ప్రశ్న సమాధానాలలో కూడా టీచర్స్, లెక్చరర్స్ కొన్ని చెప్తుంటారు. పాఠాలన్నీ చెప్పి కొన్ని పాఠాలను ఇంపార్టెంట్ అంటారు, మరికొన్ని ప్రశ్నలను ఏమంటారంటే, వరే ఇవి మీకు ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలు కనుక ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ రా అంటుంటారు. ఎందుకంటే ఈ ప్రశ్నలేగిన మీరు నేర్చుకోనకపోతే, ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు సరిగ్గా రాయకపోతే, వచ్చే ప్రశ్నలు ఇవే కనుక ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోతారు నాయనా. అందుకే కొన్ని ప్రశ్నలు వెరీ 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 ఇంపార్టెంట్, టిక్కు పెట్టేసుకోండి, రెడ్ మార్క్ చేసేసుకోండి అని చెప్పడం మనం చూస్తుంటాం చదువుకునేటప్పుడు. పిల్లరా, అవి చదువుకొనకపోతే వచ్చేవే కనుక ఫెయిల్ అయిపోతాము. కనుకే మాటికి టీచర్స్ చెప్పటం మనం గమనించగలం. ఇది మీకు అర్థమైతే, బైబిల్లో దేవుడు ఎన్నింటి గురించో చెప్పాడు. ఎన్నో పాఠాలని, ఎన్నో మాటలని పాఠాలుగా ఎన్నింటి గురించో నేర్పటం మనం గమనించగలం. పరలోకం గురించి, నిత్యాగ్ని గుండం గురించి, దేవదూతల గురించి, దయ్యాల గురించి, ప్రకృతి గురించి, జీవరాశి గురించి, మన గురించి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎంతో సబ్జెక్ట్ని దేవుడు మన ముందు పరచటం, మనకి ఇవ్వటం మనం చూస్తాం. అయితే వెరీ 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 ఇంపార్టెంట్ ఇందులో ఏదంటే, ఇదిగో కొన్ని సంగతులే. అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతే పరిశుద్ధాత్ముడి గురించిన సబ్జెక్టు, సంగతులు. ఈయన గురించి మనం సరిగ్గా తెలుసుకొనకపోతే, ఈయన గురించి మనం సరిగ్గా నేర్చుకొనకపోతే, తెలియకుండా చేసిన, తెలిసి ఈయనకు వ్యతిరేకంగా తప్పు చేసిన క్షమాపణ లేని వారముగా మిగిలిపోయి నిత్యాగ్ని గుండం పాలు కావలసి వస్తుంది అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఇదొక వార్నింగ్గా ఇచ్చాడండి. ఇదొక వార్నింగ్. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అటువంటి వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడండి. అంటే మీరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా పరిశుద్ధాత్ముడి గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు పాప క్షమాపణ లేదు. అంటే మీకు పరలోకానికి వెళ్ళే ప్రాప్తి లేదు నాయన, మీరే దీనికి షటైర్ వేసుకుంటున్నారు అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడేటప్పుడు అండి, తెలిస్తే మనం మాట్లాడుకోవాలి, తెలిస్తే చేయాలి. ఆయన గురించిన సంగతులు మనకు తెలియకపోతే మాట్లాడకపోవటమే మంచిది, చెయ్యకపోవటమే మంచిది అని బైబిల్ చెబుతోంది. ఏమండి, చాలామంది మన గురించి మాట్లాడే ఒక మాట మీకు తెలుసు. బీఆర్ఎం వారు, లేదా నా పేరు ఎత్తి మల్లేం దేవసాయం గారండి, మరి వాక్యం పబ్లిక్లో చక్కగా మాట్లాడతారండి, తిప్పుతారండి పబ్లిక్ని. సభలు నభూతో నభవిష్యత్తు అనేలాగా జరుగుతాయండి వారి సభలు. సబ్జెక్టు చెవులు తుప్పు వదిలిపోతుందండి, చాలా బాగా చెప్తారండి. కానీ
ఇంత సబ్జెక్టు ప్రజలు చెబుతున్నప్పుడు చాలామంది మన మీద మోపే అపవాదు వేసే నింద ఏంటంటే వారు పరిశుద్ధాత్మను నమ్మరండి అని చెప్తుంటారు. ఎందుకంటే మనం వారిలా గెంతం, వారిలాగా అర్హం కదండి. అందుకు వారు చెప్పే మాట ఏంటంటే, అందరూ అనే మాట కాదండి ఇది. పరిశుద్ధాత్ముడు పేరు చెప్పుకొని అల్లరి ఎవరైతే చేస్తారో వారిలాగా మనం స్టేజీల మీద అల్లరి చేయం కనుక వారు మన గురించి చాలామందికి రానివ్వకుండా చేయటానికి చెప్పే మాటలు, వారు పరిశుద్ధాత్మను లేడంటారండి, పరిశుద్ధాత్మను నమ్మరండి అని చెప్తుంటాడు. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మల గురించి బైబిల్లో ఉందా లేదా అండి? ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల వరకు 66 పుస్తకాలలో పరిశుద్ధాత్ముల గురించిన సంగతులు లెక్కలేనన్ని వ్రాయబడి ఉంటుండగా బైబిల్లో వ్రాయబడినటువంటి పరిశుద్ధాత్ముల గురించి నమ్మకపోవడానికి మీరెవరు, మేమెవరు? ఆలోచించండి. దేవుడు బైబిల్లో పరిశుద్ధాత్ముల గురించి వ్రాయించాడు అంటే తప్పనిసరిగా నమ్మాలా వద్దా? 100% చేతులు కట్టుకొని మోకరించి మరి నమ్మి తీరవలసిందే. నమ్మను అనటానికి నువ్వెవడు, నమ్మను అనటానికి నేనెవడు? ఆలోచించండి ప్రియులారా. ఆ మాట అన్నారు కనుక సమాధానంగా ఈ మాట మాట్లాడుతున్నాను అంతే. పరిశుద్ధాత్మ నమ్మను అంటున్నారు కదా, మరి ఇన్ని పాఠాలు ఎలా చెప్పగలుగుతున్నామో మీరు చెప్పండి ప్రియులారా. ఆలోచించండి. పరిశుద్ధాత్ముడి గురించి ఒరిజినాలిటీ, ఆయన ఒరిజినల్గా పరిశుద్ధాత్ముడి గుణలక్షణాల గురించి మనం చెబుతుంటే వారికి అర్థం కాక అంతకు మునుపు వినినటువంటి ఒక తప్పుడు వాక్య వ్యతిరేకమైన బోధన విని వారు అనుకున్న దాని ప్రకారం మనం చెప్పకపోయేసరికి, చేయకపోయేసరికి ఈ అపవాదును మన మీద నెడుతున్నారు. ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు మాట్లాడుతూ, నాయనా, నా గురించి మీరు పొరపాటుగా మాట్లాడినా పర్వాలేదు, నాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినా పర్వాలేదు, కానీ మీ మేలు కోరి, మీ శ్రేయస్సు కోరి నేను మీకు చెబుతున్న మాట ఏంటంటే, నా తర్వాత వచ్చిన పరిశుద్ధాత్ముడి గురించి మీరు దూషించినా, ఆయనకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినా, మీరు ఆయనకు వ్యతిరేకించినా కూడా ఇదిగో ఇక మీ పాపాలకు క్షమాపణ అనేదే లేదు. తెలిస్తే ఆయన గురించి మాట్లాడండి, ఆయన గురించి చెయ్యండి తప్ప తెలియకపోతే మీరు సైలెంట్గా ఉండండి అంటున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. మరొక మంచి మాటని పరిశుద్ధాత్ముడే అపోస్తులైన యోహాను గారికి ప్రేరణనిచ్చి వ్రాయించినటువంటి మాటను చూడండి పిల్లరా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ కూడా ఒక చక్కటి మాటని, ఏ పరిశుద్ధాత్ముల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో, పరిశోధిస్తున్నామో, ఆ మహానుభావుడు ప్రేరణ ఇచ్చి ఏమని రాయించాడో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి పిల్లరా. తన సహోదరుడు 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. నెక్స్ట్ చెప్తున్నా, క్షమించేస్తాడు అన్నాడు. మరణకరము కాని పాపము ఎవడైనా చేస్తే వాని గురించి ఇతరులు వేడుకొన్నా, అతడికి తెలియచేసి త్రిప్పివేసిన, ఇదిగో ఆ మరణకరము కాని పాపాన్ని దేవుడు క్షమించేస్తాడు. నెక్స్ట్ తర్వాత ఏమంటాడు చూడండి, మరణకరమైన పాపము కలదు. ఇదేంటిది? మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకోండి అని వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపము కలదు, దాని గురించి వేడుకోండి అని నేను చెప్పటలేదు. ఎందుకు నేను చెప్పుటలేదు? ఎందుకంటే మీరు వేడుకున్న దేవుడు వినడు గనుక, మీరు గింజుకున్న దేవుడు ఆ విషయంలో స్పందించడు గనక, మరణకరమైన పాపాన్ని చేసిన వానిని దేవుడు క్షమాపణ వాడికి అనుగ్రహించడు గనుక మీరు వేడుకొనవలసిన అవసరత లేదు నాయన అని చెబుతున్నాడు. చూడండి పిల్లరా, మీరు ఆలోచించండి.
మరణకరమైన పాపం. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడడం, ఇదిగో మరణకరమైన పాపం అన్నాడు. మరణకరమైన పాపం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడిన, పరిశుద్ధాత్ముడిని దూషించిన, ఆయనకు వ్యతిరేకముగా ప్రవర్తించిన అది మరణకరమైన పాపం అన్నాడు. క్షమాపణ లేని పాపం అన్నాడు. ఆ పాపాన్ని నేను క్షమించను అన్నాడు. దేవుని పిల్లలారా, ఇవన్నీ చదువుతూ ఉంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగా వణుకు పుడుతుందండి. వాక్యం అర్థమైన వాడికి వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ వార్నింగ్లను ఎవరికి? ఈ వార్నింగ్లను ఎవరికి? అన్యజనులకైతే కాదు. వారికి పరిశుద్ధాత్ముడి గురించిన పరిచయమే లేదు. వారికి తెలిసి ఉంటే క్రీస్తు గురించి తెలిసే తప్ప పరిశుద్ధాత్ముడి గురించి తెలియటం, అవగాహన కలిగి ఉండటం అనేది వారిలో కనపడదు. మరి పరిశుద్ధాత్ముడు అని పరిశుద్ధాత్మ గురించి మాటికి మాట్లాడుతున్నవారు, పరిశుద్ధాత్ముడి పేరుతో అనేక కార్యక్రమాలను చెప్పి చేస్తున్నవారు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆయన గురించి తెలిసింది, ఆయన గురించి చెబుతున్నది క్రైస్తవులేనన్న సంగతి మనకు తెలుసు. క్రైస్తవులు ఈయన గురించి మాట్లాడతారు, క్రైస్తవులు ఈయన పేరిట కార్యక్రమాలు చేస్తారు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఇవన్నీ వాక్యానుసారమైన పరిశుద్ధాత్ముల పేరు చెప్పి అరవటం, కేకలు వేయటం, గెంతటం, కింద పడి దొర్లటం, పూనకం వచ్చినట్లుగా ఊగటం, ఇవన్నీ నిజంగా పరిశుద్ధాత్ముడికి సంబంధించిన కార్యక్రమాలేనా? ఈరోజు సబ్జెక్టు వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే వినటం తప్పు కాదు పిల్లరా, వినండి. చూడటము తప్పు కాదు. ఏది చెప్పినా వినండి. సమస్తాన్ని పరీక్షించండి, మేలైనది చేపట్టండి. ప్రవక్తను అంటాడు, ఒకడు అపోస్తులను అంటాడు, నేనే దేవుని తరపున ప్రతినిధిని అంటాడు, నాకు దేవుడు దర్శనమిచ్చాడు, ఇదే భూమి మీద పరలోకానికి ఎత్తబడే సంఘం అని చెప్పాడు, నాకు దేవుడు ఆత్మనిచ్చి ఎన్నో తెలియచేశాడు, ఎన్నో రుజువులనిచ్చాడు, ఎందరో మా దగ్గరికి వచ్చారు, సంఘాలు వేల సంఖ్యలో కట్టాం, ఇంతకంటే దేవుడు పరిశుద్ధాత్ములు మా పక్షాన ఉండడానికి రుజువేంటి అని అడిగేవారు చాలామంది వస్తారు. వచ్చిన వారందరూ పరిశుద్ధాత్ముల పేరున ఎన్నో చేస్తారు కనుక మరి వారు చేస్తున్నప్పుడు వారు చెప్తున్న మాటలు వినటంలో తప్పులేదు. వినండి, సమస్తాన్ని పరీక్షించండి, విన్న తర్వాత పరీక్షించి మేలైనది చేపట్టండి. అంటే మీరు విన్న దానిని పరీక్షించి స్వీకరించడానికి మునుపు పరీక్షించి చేపట్టడానికి మునుపు మీరు పరీక్షించాలి, పరిశోధించండి. మీరు పరిశోధించి ఆ తర్వాత స్వీకరించండి అంటున్నాడండి బైబిల్లో. ఏది పడితే అది తినం, ఏది పడితే అది తాగం, ఏది పడితే అది కట్టం. అవునో కాదో మీరు ఆలోచించండి. తిండి విషయంలో మనం తింటున్నప్పుడు దొరికిందల్లా తినమండి. చేతికి చిక్కింది కదా అని చేతికి తగలగానే దాన్ని తీసుకుని వెంటనే నోట్లో వేసుకోమండి. ఏది పడితే అది తినం, జాగ్రత్తగా పరిశీలిస్తాం. దేనిని తినాలో దేనిని తినకూడదో తెలుసుకొని తింటాం. అలాగే ఏది పడితే అది తాగం కదండి, ఏది పడితే అది తాగం. ఏది తాగాలో ఏది త్రాగకూడదో తెలుసుకొని తాగుతాం. చివరికి గ్లాసులో మంచినీళ్ళు తాగుతున్నా ఆ నీటిని గ్లాసులో చూసిన తర్వాతే నోటిలో వేసుకునే గుణం మనిషిగా మనం కలిగి ఉన్నాం. ఏది పడితే అది తాగమండి. అలాగే దేనిని పడితే దానిని కట్టం. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోం. మనకు సరిపోయేవి, మనకు షూట్ అయ్యేవి, మనకు నప్పే వస్త్రాలని, మనకు సరిపోయే కలర్స్ని, సైజెస్ని మనం వాడుతాం. ఆలోచించండి పిల్లారా, ఎక్కడ పడితే అక్కడ నివసించం. రోడ్ల పక్కన, బ్రిడ్జెస్ దగ్గర, జనసమర్థకమైనటువంటి మార్కెట్లలో కూరగాయలు, కుళ్ళిపోయిన వాసన వస్తున్న కూరగాయల పక్కన నివాసాలు ఉండవు. మనకు అనుకూలమైన చోటే నివాసాలు చేస్తాం. దేవుని పిల్లలు ఎవరిని పడితే వారిని చేసుకోం. దారింటి పోయే ప్రతి ఒక్కరిని వివాహాలు చేసుకోము కదండి. మనకు షూట్ అయ్యేవారిని, మన స్థాయికి తగ్గవారినే చేసుకుంటాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పిల్లరా. తినే తిండి, తాగే ద్రవ పదార్థాలు, కట్టే బట్ట, చేసుకునే భార్య, నివసించే ఇల్లు, ప్రతి దాని విషయంలో దేనిని పడితే దాన్ని చేయకుండా పరీక్షించి జాగ్రత్తగా మనం చేయటం మన జీవితాల్లో మనం గమనించగలం. ఈ విషయాల్లో ఇంత జాగ్రత్త పడుతున్న మనం
బోధ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏది పడితే దానిని ఎందుకు వింటున్నావు? బోధ విషయం వచ్చేసరికి దేనిని పడితే దానిని విని వెంటనే దాని ప్రకారంగా ఎందుకు నువ్వు చేస్తున్నావు? తిండి దగ్గర, తాగే దగ్గర, కట్టే దగ్గర ఉన్నటువంటి జాగ్రత్త, ఆలోచన, పరీక్ష ఎందుకు నువ్వు వాక్య విషయంలో చేయటం లేదు? ఆలోచించండి. క్రైస్తవులు ఈరోజు ఎవరు ఏది చెప్పినా దాన్ని అనుసరించటం, ఎవరు ఏది చెప్పినా దాని ప్రకారం చేయటం మనం చూస్తున్నాం. ఇలా చేస్తున్న వారిలో చదువుకున్నవారు ఉన్నారు, చదువు లేనివారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్యావిహీనులు, స్థితివంతులు, బాగా స్థితి కలిగిన వారు ఉన్నారు, పేదవారు కూడా ఉన్నారు, చేతుల కష్టార్జితం చేసుకునేవారు ఉన్నారు, అత్యధికమైన క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆఫీసర్స్ కూడా ఉండటం మనం గమనించగలం. అన్ని చోట్ల నీ తెలివితేటలతో, నీ ఉన్నతమైన చదువులతో వివేకముగా ప్రవర్తించే నీవు వాక్యం దగ్గరికి రాగానే మాత్రం ఎందుకు విచక్షణను కోల్పోతున్నావు? ఎందుకు నీ మనస్సు పెట్టకుండా ఉన్నావు? చెబుతున్న ప్రతి దాని ప్రకారం ఎందుకు చేస్తున్నావు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మార్కు సువార్త 4:24లో నువ్వు నమ్ముకున్న క్రీస్తు, నువ్వు ధరించుకున్న క్రీస్తు, నువ్వు పట్టుకున్న బైబిల్లో ఏం చెప్పాడో చదివేవా ఈరోజైనా నువ్వు? మార్కు సువార్త 4:24లో నువ్వు ధరించుకున్న బైబిల్లో ఉన్న క్రీస్తు ఏమని చెప్పాడు తెలుసా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అనే మాట ఎందుకు నువ్వు పెడచెవిన పెట్టావు? ఆ మాట నీ కనులకు కనిపించలేదా? నీ మీటర్కి అందలేదా? నీ మెదడుకు అర్థం కాలేదా? లేకపోతే చెప్పేవారు ఎవరు లేరా? ఎవరు చెప్పినా వినండి, కానీ మీరేం వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకొని పరిశోధించి ఆ తర్వాత మీరు స్వీకరించండి నాయన అని బైబిల్ చెప్పిన మాటలు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా, బైబిల్ చేత పట్టుకున్న మంచి స్థాయిలో ఉన్న నీవు ఎందుకు వివేచించలేకపోతున్నావు? ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? చదువుకున్న నీవే పక్కదారి పడితే, చదువుకున్న నీవే అల్లరి చేస్తే, ఇక చదువుకొనని పేదరికంలో ఉన్న పిల్లల పరిస్థితి ఎలాగుంటుందో ఎందుకు నువ్వు ఆలోచించలేకున్నావు? నీకు ఇచ్చిన చదువు కేవలం 4 పనులు చేసుకొని సంతకాలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికైనా? అందుకే దేవుడు నీకు చదువుకోమని చెప్పాడు. బైబిల్ చదవటానికి నీ చదువు ఉపయోగపడాలి, వివేచించడానికి నీ మెదడు ఉపయోగపడాలి. ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేస్తే నిన్ను చూసి చాలామంది పాడవుతారు. పిచ్చి పట్టినట్లుగా అరవటం, పూనకం వచ్చినట్లుగా ఊగిపోవటం, తిన్నది ఉదయం తిన్న టిఫిన్ అంతా అరిగిపోయేటట్టుగా గెంతటం ఎంతవరకు వాక్యానుసారం? అసలు దీనిని బైబిల్ సమర్థిస్తుందా? ఆలోచించండి ప్రియులారా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే వాడి పరిస్థితి ఎలాగుంటుందో మరొక మాటను పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రేరణ ఇచ్చి రాయిస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక ఒక వార్నింగ్, మరో వార్నింగ్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో మరో వార్నింగ్. ఒక కాజిన్ పౌలు గారు పరిశుద్ధాత్ముడిని పేరట చేస్తున్న కార్యక్రమాల్లో చూసిన తర్వాత మనకి ఏమని చెబుతున్నాడో దయచేసి ఆ మాటను కూడా చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడండి. కృపకు మూలమగు ఆత్మ అన్నాడు. చూడండి, కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు దేవుని కృపకు నిన్ను పాత్రుడుగా చేస్తాడు. పరలోకానికి నిన్ను నడిపించటానికి నీకు ఆదరణకర్తగా ఉంటాడు. ఇదిగో అటువంటి కృపకు మూలమగు ఆత్మకు వ్యతిరేకముగా తప్పు చేస్తే పరిస్థితి ఎలాగుంటుందో చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మామూలుగా ఉండదు అన్నాడు. ఏమన్నాడు? కృపకు మూలమగు ఆత్మను
తిరస్కరించిన వాడు అంటే ఆత్మ బైబిల్లో ఏం చెబుతున్నాడో, ఆత్మ గురించి దేవుడు బైబిల్లో ఏమని మాట్లాడుతున్నాడో నువ్వు వింటూ చదువుతూ కూడా సరిగా చదవకుండా, సరిగా గ్రహించకుండా వ్యతిరేకంగా తిరస్కరించడం అంటే బైబిల్లో ఆయన గురించి ఒకటి చెబితే నువ్వు మరొకటి చేస్తుంటే, బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఒకటి చెబుతూ ఉంటే నువ్వు మరొకటి చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తున్నావు? కృపకు మూలమగు ఆత్మను నీవు తిరస్కరిస్తున్నావు. అలా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు, దండనంటేనే గందరగోళం, నరకాగ్ని, నిత్యాగ్నిగుండం. ఎక్కువైన దండనంటే ఇంకా వాడి పని అయిపోయిందే, వాడి పని అయిపోయిందే. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును, అది మీ విచక్షణకి నేను విడిచిపెడుతున్నాను. పరిశుద్ధాత్మ గురించి లేనివి చేసే క్రైస్తవులారా అంటున్నాను చూడండి, దేవుని పిల్లలారా, కృపకు మూలమగు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఏదైనా చేస్తే ఏమైనా ప్రమాదమా? ప్రాక్టికల్గా జరిగినటువంటి ఒక సంగతిని బైబిల్ నుంచి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనములను కిందికి మీరు చదవగలిగితే మీకు అందరికీ తెలిసిన సందర్భమే, కొత్త సందర్భమేమీ కాదు. అననీయ, రైట్, మీరు చెప్పింది రైట్ అండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ప్రాక్టికల్ ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా భూమి మీద జరిగిన ఒక సంఘటనను దేవుడు బైబిల్లో రాయించాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు కిందకి చదవండి ప్రియులారా. అక్కడ ఏం చెప్పాడు చూడండి ప్రియులారా. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎందుకు ప్రేరేపించాడు నీ హృదయాన్ని? అది నీ దగ్గర ఉండినప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నువ్వు అబద్ధం ఆడింది. నీకు తెలుసు కదా, నీకు పరిశుద్ధాత్ముడి గురించి తెలుసు కదా. సంఘము ప్రారంభింపబడిన తర్వాత వచ్చావు, సంఘ కార్యక్రమాలలో పాలు పొందుతున్నావు, పరిశుద్ధాత్ముడి గురించి మేము చెబుతున్నది బాగా వింటున్నావు, పరిశుద్ధుడి కార్యక్రమాలు కళ్ళతో చూస్తున్నావు, అన్నీ నీ కళ్ళ ముందు జరుగుతూ సంఘంలో సభ్యుడిగా క్రైస్తవుడిగా నువ్వు ఉంటూ కూడా ఎందుకు ఈ తప్పుడు ఆలోచన నీ హృదయంలో నువ్వు ఆలోచించావు? ఏదో పేతురు గారిగా నేనేదో కనుక్కోలేనులే, గుర్తుపట్టలేను, పసిగట్టలేను, విడిచిపెట్టేస్తాను నువ్వు అనుకున్నావా? నువ్వు అబద్ధమాడింది ఎవరితో తెలుసా నాయన? అననీయ, చదవండి ఆ తర్వాత కంటిన్యూషన్. నువ్వు ఎవరితో అబద్ధమాడావు తెలుసా నాయన? దేవుడితోనే నువ్వు అబద్ధమాడావు, పరిశుద్ధాత్మను మోసపుచ్చావు అంటాడు కిందికి రాగానే. ఆ మాట వినగానే అననీయ పడిపోయి వెంటనే ఏం చేశాడండి? ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడిచాడండి అననీయ. నో ఆన్సర్, నో ఆన్సర్, నో ఎక్స్ప్లెనేషన్. చూసారా, సమాధానం లేదు, తిరిగి దానికి వివరణ ఇచ్చుకునే అవకాశము కూడా లేదండి. పడటం, ప్రాణము విడిచిపెట్టడం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇదంతా బైబిల్లో ఎందుకు దేవుడు చెబుతున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పు చేస్తే నిన్ను భూమి మీద క్షమించను, మరణించిన తర్వాత కూడా నీకు క్షమాపణ లేదు. అదేనా జరిగింది అననీయ సపీరాల విషయంలో? చేసిన తప్పుకు క్షమించు మహాప్రభు అనే అవకాశం కూడా లేకుండా పడడం, ప్రాణము విడిచిపెట్టడం. అంటే భూమి మీద పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా అబద్ధం ఆడినందుకు ఇక్కడ క్షమించలేదు. పోనీ మరణించిన తర్వాత ఏమైనా కూడా పాతాళంలో పరదేశం ఏమైనా తీసుకున్నాడా? నిత్యాగ్నిగుండం, అగ్ని జ్వాలల్లోకి దించేశాడు. ఆలోచించండి ప్రియులారా, మీరు ఆలోచించండి. ఎందుకు ఇదంతా బైబిల్లో రాయించాడంటే మునుపు రాబోయే మనలాంటి వారికి ఒక గుణపాఠంగా, పరిశుద్ధాత్ముడికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి పెట్టేగిపోతున్నాడు అనుకోండి,
పరిశుద్ధాత్ముడి గురించి చదువుకొని పై చూసి పెట్టేకపోతున్నాడు అనుకోండి, వాడికి బుద్ధి చెప్పటానికి, వాడి ముగింపు ఎలాగుందో అర్థం చేయించటానికి ఈ మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. పిల్లరా, మీరు ఆలోచించండి పిల్లరా. పరిశుద్ధాత్ముడు గురించి చెప్పుకుంటూ ఎరగరటం, గెంతటం, అల్లరి చేయటం, గోల చేయటం, ఇష్టం వచ్చినట్లుగా గొంతులు అరిగిపోయేటట్లుగా, రాసిపోయేటట్లుగా అరవటం, ఇదంతా బైబిల్లో ఎక్కడుంది చెప్పండి పిల్లరా? ఎక్కడుంది చెప్పండి? పరిశుద్ధాత్ముడు అనగానే పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు కదా. ఎందుకు ఇలాగ ఊగిపోతున్నావు? చదివే ఓపిక ఉండదని ఇలాంటి వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనగానే ఏదో పూనకం వచ్చినట్లుగా మారిపోవటమే తప్ప బైబిల్ చదవాలన్న ఓపిక నీకుందా? పరిశుద్ధాత్ముడు నాలేక వచ్చాడు అంటున్నావు, పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడింది నిండిపోయాను అంటున్నావు, ఏదో పిచ్చి కూతలు కూస్తున్నావు, ఎగురుతున్నావు, ఊగుతున్నావు, గెంతుతున్నావు. కింద బైబిల్ ఉన్నదన్న సంగతి కూడా తెలియకుండా తొక్కుతున్న వారు ఎందరో ఉన్నారు. ప్రతి వారం చూడొచ్చు మీరు. ఈ పరిశుద్ధాత్ముడి పేరుతో గెంతుతున్న సంఘాలు కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా పెంతెకోస్తలకు సంబంధించినవండి. పెంతెకోస్తలు కానీ పెంతెకోస్తు అని పేరు పెట్టుకున్నవే అనుకోకండి. చాలామంది పెంతెకోస్తు నుంచి బయటకు వచ్చి రకరకాలైన పేర్లు పెట్టుకొని వారు కూడా ఇదే పరంపర కొనసాగించటం మనం చూస్తున్నాం. పిల్లలు, మీరు ఆలోచించండి. ఇలా పరిశుద్ధాత్ముడు మాకు వచ్చాడండి, మీకు లేడండి, మేమే పరిశుద్ధాత్ముడికి వారసులం, మేమే పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఈ ఎగురుతున్న వారిని మీరు గమనించినట్లయితే ఏంటి, వారిని ఒక ప్రశ్న అడగండి. బైబిల్లో ఏమైనా కొన్ని ప్రశ్నలు అడిగామనుకోండి, ఒక్క ముక్కకు సమాధానం చెప్పాలి. ఒక ముక్క రాదండి వాళ్ళకి. వారికి 4 ప్రశ్నలు వేయండి. 4 ప్రశ్నలు ఏంటి? అసలు లోకాలు ఎన్ని ఉన్నాయని అడగండి వారిని. బైబిల్ నుంచి మీరు అడిగాడు అనుకోండి, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే పూనకంతో గెంతుతున్న వారిని మీరు నిలబెట్టి, ఏమండి మీకు పరిశుద్ధాత్ముడు వచ్చిందన్నాడు, ఏదేదో గెంతుతున్నారు, ఏవో పిచ్చి పిచ్చిగా ఏవో భాషల పేరుతో మాట్లాడుతున్నారు కదండి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి నింపుదల జరిగితే మరి అన్ని సంగతులు నీకు తెలియాలి కదా. మరి ఇదిగో 4 ప్రశ్నలు బైబిల్ నుంచి మేము అడుగుతాం, వీటికి సమాధానం చెప్పండి అని మీరు వారిని అడగండి. అప్పుడు వారు ఏమంటారు తెలుసా అండి? నాకు రావు అనడు. అప్పుడు ఒక చక్కటి పెట్టకథ చెప్తాడు. మీరు పరిశుద్ధాత్ముడు లేదంటున్నారు, పరిశుద్ధాత్మని మీరు తిరస్కరించడం, మన మీద అబాండాలు వేసి మరలా ఏమంటాడంటే, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అని ఒక కొటేషన్ కొడతాడు. మాట్లాడడం కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది కదండి, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును. అంటే మీరు బైబిల్లో ఉన్న అక్షరాల మీద పాండిత్యాన్ని సంపాదించారు, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు నేర్చుకున్నారు. ఇదిగో మేము వాక్యాన్ని కాదు ఆత్మను పట్టుకున్నాం. దేవుడు బైబిల్లో ఏమన్నాడంటే, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అన్నాడండి. మరి మీరు అక్షరాలు నేర్చుకున్నారు, జ్ఞానం నేర్చుకున్నారు, మేము ఆత్మను పొందుకున్నాం కనుక ఇదిగో అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది, ఆత్మను మేము సొంతం చేసుకున్నామండి అని మాట్లాడతాడు. ఇదా దానికి అర్థం? అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఎందుకంటే బైబిల్లో కొన్ని పదాలను కొటేషన్స్గా వాడుకోవడం క్రైస్తవులకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే వారికి బోధించిన బోధకుడు అనే వ్యక్తి దాన్ని వారికి నేర్పాడు కనుక. అక్కడ ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6లో, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఈ మాట ఈ ముక్కను పట్టుకున్నారండి. ఆ లైన్ ఒకటి పట్టుకుంటాడు. అక్షరము చంపున ఆత్మ హోసన్నా చర్చికి సంబంధించిన ఒక పాస్టరు మరి నాతో పాటు ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాడండి. నాకు అప్పుడు అనిపించింది, ఓయమ్మ, అంటే చదువు సందడి లేకుండా పాస్టర్లుగా అవతారాలు ఎత్తి వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని, ఆ మూతికి మీసాలు తీసేసుకొని, కాలర్లు షర్ట్లు వేసేసుకొని, పంచెలు వైట్ కలర్లో వైట్ అండ్ వైట్ వేసుకొని పాస్టర్లుగా అవతారం ఎత్తిన వాళ్ళు ఇలాగనుకుంటారా అని అనిపించింది. ఆయన అన్నాడు, వాక్యం చెప్తుంటే ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, ఒక ముక్క కూడా ఆయనకు రావట్లేదు కోడూరులో చర్చికి, పాస్టర్ అండి హోసన్నా చర్చికి. తర్వాత ఆయన అన్న ఒకటే మాట, ట్రైన్ దిగిపోతున్నాడు, ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి, అక్షరం చంపును ఆత్మ జీవింపచేయును. మీరు అక్షరాలు చదువుకున్నారు బైబిల్లో వాక్యాన్ని, మేము ఆత్మను పొందుకున్నాం, ఇదే జీవింపచేస్తుంది, అక్షరం చంపుతుంది, మరి అంతే అని వెళ్ళిపోయాడండి. అప్పుడు అనుకున్నాను, అయ్యో అమాయకుడా అనుకున్నాను. ఇక్కడ అక్షరం చంపును ఆత్మ జీవింపచేయనంటే వాక్యం చంపేస్తుంది, పరిశుద్ధాత్ముడు బతికిస్తాడని అర్థం. క్రొత్త నిబంధన పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించినదిగా, ఆత్మానుసారంగా నిన్ను రక్షణలోకి తీసుకొని వెళుతుంది నాయనా.
పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం, పాత నిబంధన అంతా కాదు, అందులో ఉన్న విదురూకపోకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం, ఆజ్ఞ అక్షరం చెక్కాడు కదా, రాతి పలకల మీద అక్షరం రాయించాడు కదండి, అది నిన్ను చంపుతుంది. ధర్మశాస్త్రం నిన్ను చంపుతుంది. వ్యభిచారం చేయొద్దు, చేస్తే రాళ్ళతో కూడా చంపేయడమే. దొంగతనం చేయొద్దు, చేస్తే చంపేయడమే. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించకపోతే చంపేయడమే. దాని గురించి చెప్పాడు. అక్షరం చంపుతుంది, ఆత్మ కొత్త నిబంధన ఇది నిన్ను బ్రతికిస్తుంది అన్నాడు. ఇది అర్థం కాక మనవాడు కింద పైన ఏం చదవరు కదండి, చదువు రాదు, చదువు కొనడు, రాత్రికి రాత్రి పాస్టర్ అయిపోతాడు, రాత్రికి రాత్రికి కలర్ బట్టలు వేసేసి వైట్ బట్టలు వేసుకుంటాడు, మీసాలు కొరిగేసుకుంటాడు, కటింగ్ చేసుకుంటాడు. ఒక రకమైన అవతారంలో పాస్టర్ అనగానే ఒక రకమైన గెటప్ పరిచయం చేశారండి ప్రపంచ క్రైస్తవ్యానికి. చదువు రాదు, ఇటువంటి వాడికి బైబిల్ ఏం అర్థమవుతుంది చెప్పండి ప్రియులారా? అక్షరము చంపును ఆత్మ జీవింప చేయనంటే అర్థం ఇదేనంటారా? వారికి అర్థం కాలేదండి. ఒక చదువు రాని వ్యక్తి మినిస్ట్రీస్ని స్థాపించి చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. పిల్లలు మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే, పరిశుద్ధాత్ముని పొందుకున్నట్లయితే గెంతుతామంటారా? ఆలోచించిన బైబిల్ అలా ఏమైనా గెంతారండి? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందాడండి బాప్తిసం తీసుకున్న తర్వాత. ఏ రోజైనా కేకలేశాడా? ఏ రోజైనా గెంతాడా? ఏ రోజైనా పూనకం వచ్చినట్లుగా ఊగాడా? లేవు కదండి. బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? ఇదంతా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత గెంతినట్లుగా, ఊగినట్లుగా, గట్టి గట్టిగా కేకలు వేసినట్లుగా, దొర్లినట్లుగా, ఏదేదో చేసినట్లుగా ఉందా ప్రియులారా? ఎక్కడ కనిపించదు కదండి, ఎక్కడ కనిపించదు బైబిల్లో. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నవారు అల్లరి చేసినట్లుగా బైబిల్ ఎక్కడా కనిపించదండి. అల్లరి చేసినట్లుగా ఎక్కడ కనిపించదు. పోనీ పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే అల్లరి చేయిస్తాడు, ఊగిస్తాడు, కేకలు వేయిస్తాడు, గెంతులు వేయిస్తాడు అని ఒక్క రెఫరెన్స్లో చూపించమనండి. ఒక్క రెఫరెన్స్, వన్ రెఫరెన్స్ చూపించమనండి. ఒక సింగిల్ రెఫరెన్స్ చూపించమనండి. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఇష్టం వచ్చినట్లుగా భాషల పేరుతో ఒకే సౌండ్ పిచ్చికూతలు కూస్తామండి, పూనకం వచ్చినట్లుగా ఊగిపోతామండి, స్టాపు పైన తలదగిలేట్టుగా గెంతేస్తామండి, ఇలాగే అయిపోతామండి, గింజుకుంటామండి, కొట్టుకుంటామండి, కరెంటు షాక్ తగిలితే ఎలాగైతే ఇలాగ అయిపోతామో ఊగిపోతామండి అని ఒక్క రెఫరెన్స్ చూపించమనండి. అరిచినట్లుగా, గెంతులు వేసినట్లుగా, ఊగినట్లుగా పరిశుద్ధాత్మలు వస్తే ఒక్క రెఫరెన్స్ చూపిస్తారండి. వాళ్ళని చూపించమండి చేతనైతే. చిన్ని సంఘాల వరకు అతి పెద్ద పెద్ద కట్టడాలు, కోట్ల రూపాయల కట్టడాలు కట్టుకొని ఎన్నో సెమినార్లు, మీటింగ్స్ చేసుకున్న ఈ మంద వైట్ అండ్ వైట్ వేసి ఏవో సంఘాల పేర్లు పెట్టుకుని చేస్తున్నా. వీళ్ళని అడగండి పిల్లలు, ఒక్క రెఫరెన్స్ అని చూపిస్తారేమో. ఒక్క రెఫరెన్స్ అంటే ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేరండి. కానీ ఇప్పుడు మనల్ని చూపించమంటారా? నన్ను చూపించమంటారా? పరిశుద్ధాత్ముడు అల్లరి చెయ్యడని, పరిశుద్ధాత్ముడు కేకలు వేయడని, అసలు ఆయన ఉన్న చోట అల్లరి ఉండదు అని, ఏమండి పరిశుద్ధాత్ముడు మనుషులకు వస్తే అల్లరే ఉండదు అని నన్ను చూపించమంటారా? అల్లరి చేస్తాడన్నది వారి జీవితంలో చూపించలేదు, ఎందుకంటే బైబిల్ లేదు కాబట్టి. కానీ పరిశుద్ధాత్మలో వస్తే మనలోకి అల్లరే ఉండదు, ఆయన అసలు అల్లరికి కారకుడు కాదన్నటువంటి వచనం నన్ను చూపించమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని, సంఘాలలో పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అండర్లైన్ చేయండి. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు దేనికి కర్త కాడంట? అల్లరికి కర్త కాడు. మరి దేనికి కర్త? సమాధానానికి కర్త. అల్లరికి కర్త కాడు అంటే దేవుడి నుంచి అల్లరికి సంబంధమైనది ఏది పుట్టదు. మేము అల్లరి చేయటం లేదండి అని నువ్వు నాలుగు గోడల మధ్య నువ్వు అంటావేమో. నువ్వు చేస్తున్నది ఆరాధన పేరుతో నువ్వు ఒరగబెడుతున్నది, ప్రవర్తిస్తున్నది అల్లరో కాదో మిమ్మల్ని చూస్తున్నటువంటి బయట అన్య జనాంగాలను అడగండి, వాళ్ళు చెబుతారు. ఆడవాళ్ళు ఓనీలు ఎగిసిపెట్టేట్లుగా ఎగరటం, కింద బైబిల్ను కూడా తొక్కేయటం, పిచ్చి కేకలు వేసుకుంటూ ఓ అనుకుంటూ అరవటం, పూనకం వచ్చేట్టు ఊగటం. నీకు బాగుందేమో, బైబిల్ తెలియదు కనుక. ఒక్కసారి నీ ప్రవర్తన బయటి వారిని అడుగు.
ఒకవేళ అది అల్లరి కాకపోతే ఎందుకు ఇలాగా భాషల పేరుతో ఊగే వాళ్ళ సంఘాలన్నీ ఎత్తి ఊరవులు తలేశారు? ఎందుకు ఇలాంటి పెంతుకోస్తులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఊరు వెలుపలు పంపించేస్తారు? అందుకే ఇలా భాషల పేరుతో అరుస్తూ, ఏమండి అల్లరి భాషల గురించి నేను మాట్లాడాను, అందుకే మాట్లాడట్లేదు ఇక్కడ. అన్ని భాషల ఆంతర్యం అనే టాపిక్ బీఆర్ఎం యూట్యూబ్లో, బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీ యూట్యూబ్లో ఉంటుంది, దయచేసి చూడండి. 2 పార్ట్స్ అనర్గళంగా మాట్లాడా పిల్లరా. మరి ఎందుకు ఊరు వెలుపలకి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఊర్లకు అపక్క బయట మైదానాల్లో సంఘాలు పెట్టుకుంటారండి, ఊర్లో ఉండరండి, ఎత్తిపిస్తారు వీళ్ళు ఊర్లో ఉంటే. ఎందుకంటే వీళ్ళు చేసే అల్లరి అటువంటిది కనుక ఊరు బయటికి వెళ్ళిపోతారు, నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డా స్టార్ట్ చేస్తారండి. అల్లరి. మీకు ఈ అల్లరి గురించి బాగా తెలియాలంటే ఒక్కసారి తిరుపతిలో బ్లిస్ హోటల్ దగ్గరికి ఆదివారం ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళండి. 2 నిమిషాల పరిగెట్టుకుంటూ మరలా ఇక్కడికి వచ్చేస్తారు మీరు లీలామాల్ సర్కిల్కి. వెళ్ళండి ఒకసారి బ్లిస్ హోటల్ దగ్గరికి. అల్లరండి. 9:30కు స్టార్ట్ చేస్తారు మైకు పెట్టి. 2 గంటల వరకు హిందువులందరూ కిటికీలు వేసుకుంటారు, తలుపులు వేసుకుంటారు, అయ్యోని తలలు పట్టేసుకుంటారండి. అది ఒక సంఘం చేసే పని. మరి మిగతా కార్యక్రమాలు చూడండి, మీకు పరిస్థితి ఎలాగుంటుందో పిల్లారా మీరు ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు దేవుడు అల్లరికి కర్త కాడు. మరి దేనికి కర్త? సమాధానానికి కర్త. సమాధానానికి కర్త అంటే నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే నీ ప్రవర్తన ఎలాగుంటుంది? సమాధానకరముగా ఉంటుంది అన్నాడు. దేవుడి సన్నిధిలో అల్లరి చేయటానికి అవకాశం లేదు, డిస్టర్బ్ చేయకూడదు. సమాధానం, నెమ్మది. ఇలా పెట్టేగిపోతారు కనుకే మరో మాటను పాత నిబంధన కాలంలోనే జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పుస్తకం గ్రంథం రాయిస్తూ 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు చూడండి పిల్లారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. దేవుడి సన్నిధిలో అల్లరి చేయవచ్చో చేయకూడదో చెప్తున్నాడు చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. నీ నోటిని కాచుకో అంటున్నాడు చూడండి. నీ నోటిని కాచుకో, అనాలోచనగా పలకంటే నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు మాట్లాడకు అంటున్నాడండి. నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి కాదు నీకు దేవుడు నోరిచ్చింది. దేవుడి సన్నిధిలో ఇది సంత కాదు, కూరగాయల మార్కెట్ కాదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా వాగటానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా గెంతటానికి అన్నాడు చూడండి. ఇదేమైనా జాతర? నీకు ఇష్టం వచ్చినట్లుగా వాగటానికి? ఇదేమైనా ఒక పెద్ద తిరునాళ, ఉరుసా? నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎగరటానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు దొరలటానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి కేకలు వేయటానికి? అందుకే చెబుతున్నాడు వార్నింగ్. నీవు దేవుని సన్నిధిని ఎలాగుండాలి? అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడి యొక్క వాక్యము చూడు. అనాలోచనగా ఎవడు వాడి గెంతాడు, వీడి గెంతాడు, స్టేజ్ మీద అయ్యగారే గెంతారు, పెద్ద సభలోనే గెంతేశారండి. మేమేంటండి అని ఎవడో ఒకడు స్టేజ్ మీద బోధకుడు పేరుతో గెంతిన వాడిని చూసి వాక్యంలో అలాగుందో లేదో చూసుకోకుండా నువ్వు చేసావనుకో, అది అనాలోచనగా చేయటం. అనాలోచనగా పలుకక, అనాలోచనగా పలకటానికి నీ హృదయంను తొలపడనీయక నీ నోటిని కాచుకో అన్నట్టు చూడండి దేవుని బిడ్డలు. ఎందుకంటే క్షమాపణ లేని పాపంలోకి వెళ్ళిపోతావు. తేడా జరిగిందంటే ఎవడో స్టేజీ మీద పెద్దయ్య గారు ఎగిరారు, ఇంటర్నేషనల్ స్థాయిలో గాడ్ ఛానల్లో మరొకడెవడు తెల్లోడు ఎగిరాడు, నల్లోడు ఎగిరాడు, పొట్టోడు చైనా వాడు ఏదో దొరిలాడు, ఎగిరాడు, కుప్పిగంతులు వేసాడు, అటు నుంచి ఒక ఎకరం స్టేజ్ చేసుకున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఈడు తిరుగుతున్నాడు, గెంతులు వేస్తున్నాడు, మైకు పట్టుకుంటున్నాడు, ఏకంగా మాలేకి వస్తున్నాడు, మా కుర్చీల దగ్గరకు వచ్చేస్తున్నాడు, వాడి వెనకాతల కెమెరాలు పట్టుకుని పరిగెడుతున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉందా లేదా? ఉంది. ఆంధ్రాలో తెలుగు వాళ్ళ దగ్గర కూడా ఉందా లేదా? ఉంది. ఆలోచించండి. వీడెక్కడ తెలుగోడు ఏది చేసినా ముందు తెల్లోని కాపీ కొడతాడు అనే సంగతి మీరు మర్చిపోకండి. తెలుగోడు తెల్లోని కాపీ కొడతాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వాడు వాక్యోపదేశం అక్కడ ఉండడు, ఒక దగ్గర తిన్నగా నిలబడి మాట్లాడే పరిస్థితి ఉండదు. యేసుక్రీస్తు వారు ఏమండి పరిశుద్ధాత్మ పూర్ణ అయ్యాడు కదండి. ఏంటి తిరుగుతూ అటు ఇటు ఇలా కేకలేస్తూ మాట్లాడా? ఆయన బోధించుటకు కూర్చుండి మాట్లాడా? ఆయన కొండ మీద కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చింది. ఒక చక్కగా ప్రదేశంలో నిలబడి ప్రశాంతంగా కూర్చుండి చక్కగా బోధించాడండి పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ బోధకుని పట్టుకోలేం. స్టేజీ అక్కడ వేసుకుంటాడు, అక్కడ బొత్తిగా ఉండడే. మైకు పట్టుకుంటాడు, వైర్లెస్ మైకులు వచ్చేసాయి కదండి ఆ శాస్త్రవేత్తల పుణ్యం వల్ల. ఆ వైర్లెస్ మైకు పట్టుకుంటాడు, కుర్చీల దగ్గరికి ఏకంగా వచ్చేస్తాడు, మన వీపులు ఎక్కేస్తాడు. కుర్చీల దగ్గరికి వచ్చి వెనకాతల కెమెరాలు వస్తే ఇలాగే ముందుకు మళ్ళీ కెమెరా చూసి యూ అంటాడు. ఆలోచించండి. మనం ఉలిక్కి పడాలి వాడి సత్సర్మకం చూడలేక.
ఆ గడ్డము, ఆ మోకము, 3 అడుగుల ఎత్తు, వాడు వాని పొట్ట. ఆలోచించండి దేవుని పిల్లలారా, చచ్చిపోతున్నాడు వీళ్ళని చూడలేక. మరలా ఏమన్నంటే ఇక కొన్ని క్రైస్తవ గుంపులు బయలుదేరుతాయి. ఓ ఆ సేవకుడు అన్నాడు, ఈ సేవకుడు, ఒరే బుద్ధిహీనుడా, వాడు సేవకుడు కాదురా, పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకముగా పాపము చేస్తున్నవాడురా, అనేకుల్ని నాశనానికి పంపిస్తాడురా వాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎక్కువ మంది వెళుతున్నారు అనుకోకుండా ఆయన వాడు పోతాడు. వాడి మాటలు వింటున్న కింద కూర్చున్న వారు కూడా పోతారన్న సంగతి నీకు అర్థం కావాలి. ఆలోచించండి దేవుని పిల్లలు. అల్లరి చేయమని దేవుడు ఎక్కడైనా చెప్పాడండి? అల్లరి చేయమని చెప్పాడండి? యేసుక్రీస్తు వాక్యోపదేశం చేశాడు కదా, ఎందుకంటే ఎప్పుడు విడిచిపెట్టండి మిగతా వాళ్ళని, ఇప్పుడున్న కాలంలో బోధకులు విడిచిపెట్టండి. యేసుక్రీస్తుని మనం చూద్దాం. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మను పొందాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యాన్ని చెప్పాడు కదండి. ఆయన ఎక్కడైనా పరిశుద్ధాత్మను తన మీదకి వచ్చినప్పుడు ఎగిరినట్లుగా, లేకపోతే దొర్లినట్లుగా, ఊగినట్లుగా ఎక్కడైనా ఉందా ప్రియులారా? ఎలాగేసాడు? కేకలు ఏమైనా వేసాడు ఆయన? మత్తయి సువార్త చూద్దాం ఆ సందర్భంలో కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఈ మాటలు చెప్పిన తర్వాతే 12వ అధ్యాయంలోనే 30, 31, 32 చెప్పాడండి. పరిశుద్ధాత్మ గురించి వార్నింగ్ ఇవ్వటానికి మునిపే చెప్తున్న మాటలు చూడండి. 12వ అధ్యాయం 19-20 వచనాలు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే ఆయన ఏం చేశాడో చూడండి, చదవండమ్మా. ఈయన జగనమాడడు, కేకలు వేయడు. అక్కడ దేవుడి గురించి ఏం చూసాం? సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తగాడు అని వాక్యంలో చూసాం. క్రీస్తు దగ్గరికి రాగానే ఇక్కడ క్రీస్తు గురించి వ్రాయబడిన మాటలు ఏంటి? ఆయన జగడమాడడు, కేకలు వేయడు. అంటే యేసు క్రీస్తు కూడా ఏం వేయడు? కేకలు వేయడు. తండ్రి కేకలు వేయడు, కుమారుడు కేకలు వేయడు, ఆయన కేకలు వేయడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దము వినబడదు. విజయముందుటకును న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు అన్నాడు. చూడండి, ఇటుపక్క కూర్చున్న వాళ్ళు చదవండి పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన మాట్లాడి ఆయన జగనమాడడు, ఏమండి, అరవడు, కేకలు వేయడు, నలిగిన రెల్లును విరువడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా. దేవుని సేవకుడు అండి యేసు క్రీస్తు ప్రభుల వారు. వీధుల్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ఏమండి. అలాగని ఆయన కేకలు వేశాడంటే వేయలేదండి. జనాల దగ్గరికి వచ్చాడు, సమాజ మందిరంలోకి వెళ్ళాడు, సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు, కొండల మీదకి ప్రజలందరినీ కూర్చుండబెట్టాడు. ఆయన చేసిన పని ఏంటంటే వాక్యాన్ని చెప్పటం. చక్కగా ప్రజల ముందు నిలబడి నోరు తెరచి వాక్యాన్ని చెప్పాడు అనే మాటలు బైబిల్లో కనబడతాయి. నోరు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. నోరు తెరచి ఆయన మాటలాడాడు అనే మాటలు బైబిల్లో మనకు కనబడతాయి చూడండి. అరవడు అని మాత్రం అర్థమవుతుంది. కేకలు వేయడు, అల్లరి చేయడు, జగడమాడడు అని మనకు అర్థమైంది. ఇక్కడ ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చెను. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను అన్నాడు. చూడండి పిల్లలారా, నోరు తెరచి బోధిస్తున్నాడండి, కేకలు వేయటం లేదు. ప్రజలకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఎంతగా జ్ఞానం చెబుతున్నాడు, వాక్యం చెబుతున్నాడంటే నిద్రాహారాలు, అన్నాహారాలు ప్రజలు 3 రోజులు మరిచిపోయేటంతగా దేవుడి మహాజ్ఞానాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా బోధించాడండి. ఈయనకి ఎంత లేదు, వారిని ఎంతమని చెప్పలేదు. ఈయన కేకలు వేయలేదు, వారిని కేకలు వేయమని చెప్పలేదండి. నోరు తెరచి బోధింపనారంభించగా, అంటే దేవుడు అల్లరికి కర్తగాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అల్లరికి కర్తగాడు, పరిశుద్ధాత్ముడు కూడా అల్లరికి కర్తకాడు. అల్లరి చెయ్యకుండా ఇదిగో సమాధానంగా చక్కగా ఉంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఆలోచించండి పిల్లారా, ఇంత చక్కగా బైబిల్లోని పోని క్రీస్తు తనదంతరం వచ్చినటువంటి పరిశుద్ధాత్మను పుష్కలంగా పొందుకున్నటువంటి అపోస్తులు ఏమైనా కేకలు, గెంతులు, అరవటాలు ఏమైనా చేశారా? వారేమైనా చేశారా? ఒకవేళ అపోస్తుల్ని చూపిస్తాడేమో. అందరికంటే ముందుగా ఇదిగో పరిశుద్ధాత్మను వచ్చి రావడంతోనే పొందుకున్న వారు ఎవరంటే అపోస్తులు అండి, 12 మంది. మరి వారి గురించి కూడా మనం చూద్దాం బైబిల్లో.
అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని కూడా ఏమండి మొదటి వచనం నుంచి మనం చూడగలిగితేనండి, ఆ రోజు జరిగిన సందర్భం మీకు తెలుసు, మనందరికీ తెలుసు. అక్కడ ఏముందో చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు మాట్లాడితే, ఆ రోజు పరిశుద్ధ ఆత్మని కుమ్మరింపు, పరిశుద్ధ ఆత్మని యొక్క మరి కుమ్మరింపు వారి మీద జరిగినప్పుడు మరి వారు ఏం చేశారో చూడండి. వారి ప్రవర్తన విధానాన్ని కూడా మనం గమనిద్దాం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చొని ఉండి, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వలె మీరు ఇటుపక్క జెంట్స్తో బాగా వినపడుతుంది నాకు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు. ఏమండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడి కుమ్మరింపు జరిగింది. ఇగో పరిశుద్ధాత్ముడు వీరి మీదకి దిగాడండి. పరిశుద్ధాత్ముడు వీరి మీదకి దిగాడు. నిండుకున్నారు పరిశుద్ధాత్మతో. ఏమండి, పరిశుద్ధాత్మతో నిండుకొనగానే మా వెంటనే ఏం చేస్తున్నారు వీరు? వారికి ఏమొచ్చిందట? వారికి వాక్శక్తిని అనుగ్రహింపబడింది అన్నాడు. చూడండి, అపోస్తులకు ఏమనుగ్రహింపబడిందట? వాక్శక్తి. వాక్శక్తి అంటే మాటలాడటానికి శక్తి, వాక్యము చెప్పటానికి శక్తి. జాలర్లు కనుక ఎక్కువ మంది అంత పరిజ్ఞానం ఎక్కువ చదువుకున్న వారు కారు కనుక అపోస్తులలో పిల్లరా, పరిశుద్ధాత్ముడి ఎప్పుడైతే వారి మీదకి దిగాడో, కుమ్మరింపబడ్డాడో, వారికి ఏమొచ్చిందట? వాక్శక్తి. స్టార్ట్ చేశారు. అంతే. ఇక అన్య భాషలతో, అన్య భాషలుగానే షబాకాబారీ బాగా దయచేసి అక్కడున్న ప్రజలకు సంబంధించిన ప్రాంతీయ ఇతర విదేశాల భాషలతో వారికి ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే వారందరూ కూడా జనాలంతా వచ్చేసారు, అప్పుడు ఏం చేశారు? వారికి వాక్యాన్ని చెప్పడం ప్రారంభించేశారండి అపోస్తలులు. ఆలోచించిన దేవున్న పిల్లలారా, అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగానే జనాలు రాగానే వీళ్ళు ఏం చేశారు? అందరిని తోసుకుంటూ 12 మంది వాళ్ళందరూ వచ్చిన 1000 మందిలోకి దూకేసి బట్టలు చించేసుకుంటూ, బట్టలు ఎగిరిపోయేటట్టుగా చేసేసుకుంటూ, వాళ్ళను గందరగోళం చేసుకుంటూ, ఇలా ముక్కులకు మూతులకు గుద్దుకుంటూ. ఏమండి, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న సూచన ఏంటి? మనోళ్ళు గుద్దుకుంటుంటారండి, ఇలాగా ఎగురుతుంటాడు. ఒక ఆవిడ చెప్తుందంట ముందే, ఇదిగో ఆవిడ పక్కన, నా పక్కన నువ్వు కూర్చోకు ఆరాధన జరిగేటప్పుడు అనిందట. ఇటు పక్క కూర్చొని నువ్వు కూడా ఇక్కడ కూర్చోకోరిందట. ఏమండి అంటే, వద్దని చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తున్నాను, దూరంగా వెళ్ళండి అని చెప్పిందటండి. సాక్ష్యం అండి ఇది, సాక్ష్యం చెప్పుకుంటున్నారు అని చెప్పని. ఏమనండి, ఏమో మీ ఇష్టం, కూర్చోన్నారటండి. ఏమండి, ఆరాధన అనగానే ఒక పాట ఎత్తుతారు కదండి, ఆరాధన ఏదో పాట ఎత్తాడు, జ్యోతిర్మయుడు ఏదో పాట పాడతాడు. పాట అయిపోయే లోపు పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది అయ్యగారి పరిస్థితులు. అయ్యగారు పూనకం వచ్చేట్టు ఊగుతుంటాడు, ఇక్కడ కూర్చొని పూనకొట్లు. ఈ లోపు ఇవిడ ముందుకు వెనక్కి గుద్దేసిందంట. ఇలాగా బాక్సింగ్ టైసన్ టైప్లో ముందున్న వాళ్ళని వెనకాతల, సైడ్ ఉన్న వాళ్ళకి ముక్కులు గుద్దేసి బ్లడ్ అంతా గారిపెట్టి గుద్దుతుందటండి. ఆలోచించండి దేవున్న పిల్లరా. అలాగేనా అపోస్తులు చేశారండి? ఇక్కడ అపోస్తులు చేశారండి? చేయలేదండి. క్రీస్తు చెయ్యనిది, అపోస్తులు చెయ్యనిది ఈరోజు ఎవరు చేస్తున్నారు? సంఘాలలో ఉంటున్నటువంటి క్రైస్తవులు చేస్తున్నారు. చూడండి పిల్లారా, క్రీస్తు జీవితంలో కనిపించలేదు. అంతకుముందు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పాత నిబంధన ప్రవక్తల జీవితాల్లో కనిపించలేదు. అంతకుముందుకు వచ్చారు, పాత నిబంధనలో వచ్చారండి. పరిశుద్ధాత్ముడి కుమ్మరింపు జరిగినప్పుడు ఆ రోజున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు పిల్లారా. మీరు ఆలోచించండి, క్రీస్తు చెయ్యనిది, అపోస్తులు చెయ్యనిది ఈరోజు మన వాళ్ళు చేస్తున్నారు. ఏమని? గెంతటం, ఓగటం, ఏమండి, ఏవేవో కేకలు వేయటం, అంతా అల్లరి 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 అల్లరి. ఇంకా మరలా మైక్ తీసుకొని స్టేజ్ మీదకి వస్తారండి. అమ్మగారు తల మీద గుడ్డ వేసుకొని, తల మీద క్లాత్ వేసుకొని, ఓని కప్పుకొని స్టేజ్ మీదకి వచ్చి మైక్ ఇవ్వగానే ఒక చేతిలో బైబిల్ పట్టుకున్నప్పుడు చెప్తుంటారండి, నాకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయిపోయిందండి అంటారు. ఉన్నారు ఈ సాక్ష్యాల్ని టీవీలో చూసారా? వాడు జూమ్ దగ్గరికి దూరం పెడుతుంటాడు కెమెరా స్టేజ్ మీద. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ పక్కన ఈయన పట్టుకోలేము, ఈయన ముందే జనాలు ఎగిరేవాడు. ఈడు ఏమండి, రాగానేటండి గ్రౌండ్ చుట్టూ కారులో అయ్యగారు అమ్మగారు 2 రౌండ్లు కొడతారటండి. ఎందుకు ఆ గ్రౌండ్లో? పరిశుద్ధాత్ముడు, ఈ దుష్టుడు ఈ గ్రౌండ్ దాటి రాకుండా గ్రౌండ్ చుట్టూ అయ్యగారు అమ్మగారు కారులో తిరుగుతారటండి. అంటే అది ఆ సైతాన్ గాడికి గీత. అంటే గీత బయట భ్రష్టాత్మ ఉంటుంది, గీత లోపల ఏముంటుంది? పరిశుద్ధాత్మ. అబ్బా, ఆత్మలకు లైన్ గీసిన మహానుభావులు, చరిత్ర పురుషులు,
చరిత్ర స్త్రీ, చరిత్ర పురుషుడు, చరిత్రలో నిలిచిపోయిన భర్త, చరిత్రలో నిలిచిపోయిన భార్య. ఏమండి, కారు అండి సర్రని కొడతారట, ఇట్లా ఆటోలో ఇద్దరిని గుర్రాలు కట్టేసి తిప్పాల్సింది గ్రౌండ్ చుట్టూ, సర్రని కొడతారట. ఇంకా దుష్టుడు లోపలికి రాలేదంట. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే లైన్ అవతల ఉన్నది దుష్టుడే, లోపల ఉన్నది కూడా దుష్టుడి కార్యక్రమాలే. మీరు ఆలోచించండి. అంటే లైన్ వేస్తున్నావంటే అంటే పరిశుద్ధాత్ముని ఎక్కడికి పోకుండా బంధించేస్తున్నావు నువ్వు. అబ్బా, ఓ మేధావి, ఓ పండితులా, ఆ వరంగల్ బెల్లంపల్లిలో ఉన్నారండి వీళ్ళు. ఆ లైన్లో కట్టేస్తాడు. అంటే లైన్ వేస్తే ఇంకా లోపలికి భ్రష్టాత్మ రాలేడు సైతాన్ గాడు, లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడంటే అంటే పరిశుద్ధాత్మ లైన్ దాటలేడు, వెలిగేసిన లైను. ఆ తర్వాత భ్రష్టాత్మ లైన్ దాటి లోపలికి రాలేడని. ఈ వెళుతున్న మందకి ఏమైనా ఆలోచన ఉందా? వీళ్ళు చదువుకున్నవారు, చదువురాని వారు ఉన్నారు. వీరికి ఎవరికైనా ఆలోచన ఉందండి? ఒక్కడు బైబిల్ చదవడండి, ఒక్కడంటే ఒకడు. అందుకే అక్కడికి వెళ్ళగానే కరెంటు షాక్ కొట్టిందండి మాకు అంటాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టుగా అలాగా నువ్వు గెంతేస్తావా? ఎక్కడైనా జరిగిందా బైబిల్? ఎవరికైనా వచ్చి ఇదిగో నాకు కరెంట్ షాక్ కొట్టింది అని ఎవరైనా చెప్పారండి? మరికొందరు. పరిశుద్ధాత్ముడు అండి ఈ శాలలో, ఈ స్వస్థత శాలలో తెల్లటి పావురంగా రెక్కలు ఇలాగా పెట ఇలా ఆడించేస్తున్నాడు అండి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పావురమా? పరిశుద్ధాత్మ పావురం అండి. బైబిల్ ఎక్కడైనా పరిశుద్ధాత్ముడు పావురం, పరిశుద్ధాత్ముడికి పావురం సాదృశ్యం అని ఎక్కడైనా ఉందండి? ఒక దగ్గరే కనబడుతుంది. క్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురాకారంలో దిగి వచ్చినట్లు, చూడడానికి పావురాకారంలో ఉన్నాడు, పావురం కాదు. పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యం కాదు, పరిశుద్ధాత్మలు పావురంగాను లేడు. మరి నీకెక్కడి నుంచి వచ్చింది? ఏదో పరిశుద్ధాత్మ పావురం పట్టుకున్నాడు, ఓ అని ఎగురుతాడు. ఇక మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. సాక్ష్యాలు ఇవన్నీ కూడా యూట్యూబ్ నిండా ఇలాంటి సాక్ష్యాలే. ఆలోచించండి దేవుడిన పిల్లారా. గంభీరమైనటువంటి బ్రతుకులు, గంభీరం అంటున్నాను, నీచ నికృష్టమైనటువంటి అరుపులు, గందరగోళం అండి, గందరగోళం. ఎక్కడ గెంతులు. పరిశుద్ధాత్మను ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎవరైనా ఇలాగ చేశారండి. ఇదిగో దావీదు మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ ఒకనాడు. ఏం చేశాడు? దావీదు మీదికి పరిశుద్ధాత్మ దిగగానే, పరిశుద్ధాత్మ పూర్ణ అవగానే ఏం చేశాడు దావీదు గారు? ఎగిరారా? కిందికి పైకి దొరిలారా? లేదే. బట్టలు ఏమైనా చించుకున్నాడా? లేదే. వడిచెల్లా వేసేసాడు గొల్లాతిని. దేవుడు కార్యక్రమాలు జరిగించేశాడు. ఇదిగో సంసోను మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ పూర్ణ అవగానే దొరికినట్టు క్రీస్తు విరుద్ధులను మట్టు పెట్టేశాడు. ఆలోచించండి పిల్లలారా. చాలామంది మీదకి పాత నిబంధనలు పరిశుద్ధాత్ముడు వచ్చేసాడండి. క్రీస్తు మీదకి వచ్చింది పరిశుద్ధాత్ముడు, దేవుడు పనిని ఉన్నతంగా చేశాడు. మరియమ్మ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది తల్లి అన్నాడు. ఏం చేసింది మరియమ్మ? నెమ్మదిగా క్రీస్తుకు జన్మనిచ్చి క్రీస్తు కోసం బ్రతికింది. ఆలోచించండి పిల్లలారా. ఇదిగో బైబిల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ కూడా ఏ కేకలు వేయలేదు, ఏ గెంతులు వేయలేదు, నెమ్మదిగా దేవుడి పక్షాన కార్యక్రమాలు జరిపించారు అండి. మరి కేకలేసే గుణం ఎవరిది? పరిశుద్ధాత్ముడిది కాదు అని. తండ్రిది కాదు, క్రీస్తుది కాదు, పరిశుద్ధాత్ముడిది కాదు, పరిశుద్ధాత్ముడు పొందుకున్న వారిది కాదు. మరి కేకలేసే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముని పొందుకున్నవారి కేకలు, గెంతులు, పిచ్చి పిచ్చి అరుపులు, ఇవి చేసే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదెవరి క్యారెక్టరు? ఇదెవరి గుణం? చూస్తారా బైబిల్లో? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి పిల్లలారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అక్కడ చెబుతున్నాడు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లది ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే చూసారా, మరి ఈ పైనుంచి వచ్చు జ్ఞానం అన్నాడు. అంటే ఈ ముందు చెప్పిన జ్ఞానం అంతా ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన, ఇంకా ఏం చెప్తున్నాడు? దయ్యముల జ్ఞానం అన్నాడు చూడండి. దయ్యముడి క్యారెక్టర్, దయ్యంగాడి క్యారెక్టర్ ఏంటంటే అల్లరి, నీచ కార్యం. ప్రతి అల్లరి నీచ కార్యం. అల్లరి తర్వాత జరిగేది అదే నీచ కార్యం. మొదట అల్లరి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత జరిగేది నీచ నికృష్ట కార్యక్రమాలు జరుగుతాయి అన్నాడు. అంటే ఈరోజు ఈ అల్లరి జరుగుతోంది, గెంతులుగా జరుగుతున్నాయి. అల్లరి అంతా ఈరోజు ప్రారంభింపబడిందంటే ఇది ఎవరి క్యారెక్టర్ మనకు అర్థమవుతుందండి? ఎవరి క్యారెక్టర్ అర్థమవుతుంది? ఇది అపవాది క్యారెక్టరు, సాతాను క్యారెక్టరు అన్నాడు చూడండి. మరి దేవుడి క్యారెక్టరు, దేవుడి జ్ఞానపు క్యారెక్టర్ ఏంటి? అయితే పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. పవిత్రత, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో
నిండుకొని ఎంత బాగా చెప్తున్నాడు చూడండి పిల్లరా, ఎంత చక్కగా చెప్తున్నాడో. అంటే ఈరోజు అల్లరి ఎక్కడైతే జరుగుతుందో, కేకలు ఎక్కడైతే కనపడుతున్నాయో, గెంతులు ఎక్కడైతే పరిశుద్ధాత్మ పేరుతో కనపడుతున్నాయో, వారిలో ఉన్నది పరిశుద్ధాత్మ భ్రష్టాత్మ. భ్రష్టాత్మ అంటే భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ అలరా, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ కేకల, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ గందరగోళమా, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ గొడవల, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ పోరాటాల, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ వివాదాల, భ్రష్టాత్మ ఎక్కడుంటే అక్కడ యుద్ధాల. అవును, వాడి క్యారెక్టర్ అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి, వాడి క్యారెక్టర్ ఏంటో చూడండి. వాడు ఎక్కడుంటే అక్కడ యుద్ధాలు, అల్లరి, నీచ కార్యక్రమాలు చూడండి. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం చూడండి పిల్లలారా. ఈ అల్లరిని స్టార్ట్ చేసిన వాడు ఎవడో చూడండి. ఈ అల్లరిని ఎప్పుడు స్టార్ట్ చేశాడు వీడు చూడండి పిల్లలారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయిలును అతని దూతలను ఆ ఘటసర్పమును వాని దూతలతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేశారు కానీ వారు గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి స్థలము లేక భూమి మీద త్రోసివేయబడిరి అనే మాటలు అక్కడ మీకుంటాయి పిల్లరా. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఈ అల్లరిని స్టార్ట్ చేసిన వాడు ఎవడనమాట? యుద్ధాలకు నాంది పలికినవాడు, గొడవలకు వివాదాలకు నాంది పలికినవాడు ఎవడండి? అపవాది, సాతానుగాడు. పరలోకంలో గొడవ చేశాడు వాడు, యుద్ధము చేసాడు వాడు, అల్లరి స్టార్ట్ చేసాడు వాడు, తనలాగే అనేకులు తిరుపుకున్నాడు వాడు. అక్కడ వాడి అల్లరి సాగాక, వాడి కార్యక్రమాలు అక్కడ నిలవక, దేవుడి చేత మరి పడద్రోయబడి ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే వాడు ఎక్కడుంటే అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం అనేది మనకు అర్థమవుతుంది. పరలోకంలో ఉన్నాడు, అల్లరి స్టార్ట్ చేశాడు, యుద్ధం స్టార్ట్ చేశాడు, వివాదాలు పెట్టాడు, అక్కడ తన్ని తగిలేగానే భూమి మీదకి వచ్చేసాడు. ఇక్కడికి రాగానే ఏం చేశాడు? ఇక్కడ అల్లరి. అందుకే చూడండి, వాడు ఎక్కడ కనబడితే అక్కడ అరుపులు, కేకలు, గెంతులు, అల్లరి అల్లరి అల్లరి. చూస్తారా బైబిల్ నుంచి? ఇక చూస్తారా? ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చాడని ఇంతవరకు మన వాళ్ళు అల్లరి చేస్తున్నారు కదా. ఇప్పుడు అల్లరి చేసే క్యారెక్టర్ ఎవరిదో ఒక్కొక్కటిగా బైబిల్లో చూడండి పిల్లరా. పరలోకంలో గందరగోళం చేసి దిగొసి వచ్చాడు, భూమికి తోసివేయబడ్డాడు వాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి. ఎక్కడ ఎవరిలోకి వాడు వెళతాడో వారిలో అల్లరి కనిపించినట్లుగా మనకు కనబడుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి పిల్లరా. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని మీరు చూసినట్లయితే, వాడు కనిపించిన ఉన్నప్పుడంతా ఏం జరుగుతుందో మీరు చూడండి. అక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనం, ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను అన్నాడు. చూడండి పిల్లారా, ఆలోచించండి పిల్లారా. యేసుక్రీస్తుని చూడగానే దయ్యం పట్టిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? కేకలు వేయటం, వారిని విడిచిపెట్టి పడద్రోసేసి వెళ్ళిపోవటం. అంటే కేకలు వేసే గుణం ఎవరిది? పరిశుద్ధాత్ముడిది కాదు అని మనకు అర్థమైంది. ఇప్పుడు కేకలు వేసే గుణం ఎవరిదండి? ఇదిగో అపవాదిది. అంటే ఆ కేకలు అల్లరి చేసే డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరంటే అపవాది. వాడికి సంబంధించిన సైన్యం ఎవరంటే ఇదిగో భూమి మీద ఉన్నవారు. మనుషుని అల్లర్లతో, కేకలతో, గొడవలతో, గెంతులతో, పరిశుద్ధాత్ముడి ప్రవర్తన అంతా అపవాది గాడిది. పేరేమో పరిశుద్ధాత్ముడి పేరు పెట్టి వాడు మాత్రం ఎంత బాగా కార్యక్రమాలను కొనసాగించి పరిశుద్ధాత్ముడికి చెడ్డ పేరు తెప్పిస్తున్నాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈరోజు అన్యజనులు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఓ అనగానే సర్ర ముందుకు వచ్చేస్తారు, టచ్ అనగానే సర్రని వెనక్కి వెళ్ళిపోతారు, ఊ అనగానే వెనక్కి వెళ్ళిపోతారు, ఊ అనగానే ముందుకు వచ్చేస్తారు. ఏమండి ఈ అల్లరి చూడండి, ఆడవాళ్ళ గెంతులు చూడండి, ఆడవాళ్ళు దొల్లుతున్న విధానాలు చూడండి. పంజాబ్ డ్రెస్సులు చించేసుకుంటున్నారండి, పంజాబ్ డ్రెస్సులు చిరిగిపోతున్నాయి, ఓనీలు ఎగిరిపోతున్నాయి. ఎలా చెప్పండి దేవుని పిల్లలారా, ఎలా చెప్పండి? ఎవరి దగ్గరికైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్న చేయడం ఏటండి మీ క్రైస్తువులు ఇదేటండి అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, చిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనలాంటి వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పండి? ఇలాంటి వారి అల్లరి చేష్టల వల్ల కాదా? అందుకే చెప్తున్నాడు 4:41 ఏమన్నాడు? ఆయన్ని చూడగానే ఏం చేస్తున్నాయండి? కేకలు వేసి, అండర్లైన్ చేయండి, ఆయనను చూడగానే కేకలు వేసి, అపవాది పట్టినవారు కేకలు వేసి, దయ్యం పట్టినవాడు కేకలు వేస్తాడు. దేవుడు తనలో ఉన్నవాడు కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు కాదు, దయ్యమును హృదయం మనసులో పెట్టుకున్నవాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా చూడండి పిల్లారా. ఇది ఎవరినో అవమానించడానికో, ఎవరినో కించపరచడానికో, ఎవరి హృదయాలు గాయపరచడానికో కాదు పిల్లారా. ఇప్పటికే ఈ కార్యక్రమాలు, ఈ వాక్యాలు తెలియక
ఈ సంగతి తెలియక చదువుకున్నవారు, చదువులేనివారు అనేకులు అలాంటి సంఘాలకు వెళ్ళిపోయి ఆ మాటలు విని నిత్యాగ్నిగుండం పాలు అయిపోయారు. దిగటానికి కూడా అనేకులు సిద్ధంగా ఉన్నారు. కొద్ది మందినైనా లాగాలన్న ఆలోచన. 4వ అధ్యాయం 34 లూకా సువార్త. వాడు నజరేయుడు అయిన యేసు మాతో నీకేమి, మమ్ములను నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని. నీవు దేవుని పరిశుద్ధుడవని ఏం చేశాడట? బిగ్గరగా కేక. ఆ మాట చెప్పడానికి బిగ్గరగా కేకలేయాలా? ఆలోచించండి. నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్పి బిగ్గరగా, అది కూడా అండర్లైన్ చేయండి, బిగ్గరగా కేకలు వేసి. దయ్యపు క్యారెక్టర్ ఏంటండి? బిగ్గరగా కేకలు వేయటం, గట్టిగా కేకలు వేయటం, అరవటం. యేసుక్రీస్తు క్యారెక్టర్ ఏంటి? అరవకపోవటం. అందుకే అవి బిగ్గరగా కేకలేక ఆయన ఏమన్నాడు చూడండి నెక్స్ట్ వెంటనే, అందుకు యేసు ఊరుకో, నోరు మూసుకో. ఊరుకును అంటే అర్థం ఏమనండి? ఊరుకో, సైలెంట్ అయిపో, నోరు మూసుకో, మాట్లాడక, నోరుబై, పో, వెళ్ళిపో, ఇతను వదిలేసి వెళ్ళిపో అంటే అల్లరి దేవుడికి నచ్చదు, కేకలు దేవుడికి నచ్చవు. పరిశుద్ధత, పవిత్రత, సమాధానం, సాత్వికత్వం, దీనత్వం, సైలెన్స్, ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడి జ్ఞానాన్ని నేర్పించటం. స్కూల్కి వెళ్ళి స్కూల్లో టీచర్ వచ్చి, ఒరే ఈరోజు మీకు పాఠం అనగానే ఓహో కేకలు వేస్తున్నారు అనుకునే పిల్లలు, మీరు సూపర్ రా, మీరు సూపరు, మీరు గెంతుకుంటూ ఉండండి, నేను పాఠం చెప్పుకుంటూ ఉంటాను, ఇదేరా మీకు మేలుకరమైనది అంటాడండి. ఆ ముందరి సినిమాని ముందుకు పంపించండి అంటాడు. బెత్తంతో వేస్తాడు అట్లే. సైలెన్స్, ముక్కున వేలేసుకోండి, చెప్పేది వినండి 40 నిమిషాలు అంటాడు. యేసుక్రీస్తు కూడా వాడు బిగ్గరగా కేకలేస్తే ఊరుకో అంటాడు. చూడు, ఊరుకో, సైలెన్స్ అయిపో. దేవుడికి నచ్చింది కేకలు వేసే గుణం దయ్యానిది, అరుపులు అరిసే గుణం దయ్యానిది, ఓ నరవటం దయ్యానిది. సైలెంట్గా ఉండు అని చెప్పటం దేవుడి గుణముగా మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి పిల్లరా, ఆలోచించండి, మీరు ఆలోచించండి వాక్య వెలుగులో. మీరే ఆలోచించండి బైబిల్ని తీసుకొని. మార్కు సువార్త మరో మాట 5వ అధ్యాయం. వాక్య ఆధారాలండి ఇవన్నీ కూడా. అరవటం ఎవరి లక్షణమో దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లరా. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు. వాడు సమాధుల్లోనూ కొండలను ఏం చేసేవాడటండి? కేకలు వేయచ్చు. ఎందుకు? అపవిత్రాత్మలు పట్టినవాడు వీడు. గెరాసేనుల దేశంలో ఉన్నవాడు, వీడు ఏం చేస్తున్నాడు? రాత్రింబవళ్ళు సమాధుల్లో కొండలో తిరుగుతూ ఏం చేస్తున్నాడండి? కేకలు వేస్తున్నాడండి. అంటే కేకలు వేసే గుణం ఎవరిదనమాట? దయ్యానిది. అంటే దయ్యము ఎవరిలో ఉంటే వారిని ఊరికే ఉంచదనమాట. కేకలు, అల్లరి రెచ్చగొడుతుంది, గెంతిపిస్తుంది, రేగిపిస్తుంది. లూకా సువార్త అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం చూడండి పిల్లరా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కూడా ఏమంటాడు చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములో పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు ఏమి చేయటండి? పెద్ద కేక. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయండి ఇక్కడ? పెద్ద కేకలు. పెద్ద కేకలు, మామూలు కేకలు కాదు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు, పైంటోళ్ళు దిగి వచ్చేంత కేకలు. ఈరోజు మన వాళ్ళు కూడా వేస్తున్న కేకలు ఎలా ఉంటాయండి? హల్లెలూయా హల్లెలూయా అని స్లోగా అంటారండి. కొట్టాడంటే స్లాబు, కాంక్రీట్, స్థిరమైన స్లాబ్ అయ్యి నిలిచింది, కానీ తడిగలు కానివ్వండి, రేకులు కానివ్వండి ఉన్నాయనుకోండి, పైకి ఎగిరి మళ్ళీ కింద పడాల్సిందేవి. ఆలోచించిన దేవున్న పిల్లలారా, పెద్ద కేకలు వేసే గుణం ఎవరి దగ్గర చెప్తున్నాడు చూడండి పిల్లలారా. దయ్యాలది, అపవిత్రాత్మలది. ఆలోచించండి. పెద్ద కేకలు దొర్లుతున్నాయి, ఎగురుతున్నాయి, గాయపరుస్తున్నాయి. చూడండి, అంత వాడు ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి. చూడండి పిల్లలారా, అల్లరి. దేవుడి పేరట చేసే అల్లరి.
ఆ రోజు దయ్యం పట్టిన వారు అల్లరి కేకలు చూసాం. ఈరోజు కేకలేస్తున్నారంటే ఈ గుణం ఎవరిది? కేకలేసే గుణం ఎవరిది? అపవాదిది. కేకలేస్తున్నారు కింద, వీళ్ళు కేకలేస్తుంటారు. టీచర్ ఏం చేస్తున్నాడు? పైన స్పీకరు ఒక ఎకరం స్టేజ్ చేసుకుంటాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, వెకుమవ్వే ఎక్కువ అంటుంటాడు. అది ఏమంటున్నాడు అర్థం కాదు. ఏమండి ఈ లోపు అటు తిరుగుతాడు, కాసేపు వెనకాతలు వచ్చి షూట్ ఇప్పుతాడు, వీడికి ఆ వెనకాల వచ్చి షూట్ ఇప్పుతాడు, టై తీసుకుంటాడు, చెమటలు గారిపోతుంటాయి. అటు తిరుగుతాడు, చూస్తే ఎగిరి మా మీదకి దూకుతాడేమో అనిపిస్తుంది మనకి. దూకేస్తామని ఆయన అంటాడు. దూకుతాడేమో ఒకరిని అనుకుంటే ఒకడు వచ్చాడు. అందుకే స్టేజీ చేసుకునేటప్పుడు పరిగెత్తడానికి ఇలా చేసుకుంటాడు స్టేజీ. తెలుసా మీకు? ఎంతవరకు స్టేజీలు ఇలా వేసుకునే స్టేజీలు చూసాం. కింద వాడు క్యాప్స్ అనో వాడు మినిస్ట్రీ పేరు పెట్టుకున్న చూసాం. మొత్తానికి వాళ్ళ మేలండి దూకని వారు. దూకకుండా పైన వాడు గెంతుకుంటాడు, కింద పడితే పడతాడు, పోతే వాడికాలే పోతాయి. వాడు మేలు. ఇంకొకటి తయారయ్యాడండి, స్టేజ్ ఇలా వేసి పైకెక్కేది మధ్యలో పెట్టేసి మాట్లాడుతూ అసలు ఆ స్టేజీ దగ్గర ఉండడే. బైబిల్ చూడండి, ఒక్క రెఫరెన్స్ చెప్పడండి, ఒక్క సింగిల్ రెఫరెన్స్ బైబిల్లో గుర్తున్న మాటలు చెప్పుకుంటూ అటు తిరుగుతాడు, సర్రని కూర్చుని వెనకాలకు వస్తాడు, అరవగానే కూర్చుని అలా ఉలికిపడి వెనకాల చూస్తుంటాడు. ఏంటిడు అనేసి ఆలోచించండి. ఇది చూడగానే జనాలు, ఓ దైవశక్తి అనేవాడు ఇతడే కాదా, ఈ పొట్టివాడే కాదా? ఆలోచించండి దేవుని పిల్లారా. పెద్ద కేకలు వేసి దేవుడు పేరట ఇలా కేకలు వేసిన వారిని ఏం చేశాడో తెలుసా దేవుడు? కేకలు వేస్తూ గెంతుతూ డ్యాన్సులు చేస్తూ అల్లరి చేసిన వారిని దేవుడు ఏం చేశాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూడండి పిల్లారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనాలు చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ, బాగా చదవాలి మీరు, విడగొట్టకూడదు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీరంతా? ఇశ్రాయేలు ఆ బండ క్రీస్తే. ఆ తర్వాత అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడ్డారు. ఎందుకు దేవుడికి ఇష్టంగా లేకపోయారు ఇశ్రాయేలీలు? 7వ వచనం చూడండి. వీరు ఏం చేసినా చూడండి పిల్లలారా. ఎందుకు దేవుడికి ఇష్టంగా లేకపోయినా పోయారు జనులు? 7వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదవాలి, బాగా చూడాలి బైబిల్ని. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారటండి. తినడానికి తాగడానికి కూర్చొని తినగానే ఆడుటకు లేచిరి. అంటే ఏం చేస్తున్నారు? గెంతుతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, డ్యాన్స్ అయిపోయింది మొత్తం అంతా కూడా తిన్న తర్వాత. ఏంటి ఇలా జనులు తినుటకు తాగుటకు కూర్చొని ఆడుటకు లెక్కని దేవుడు ఏం చేశాడు? కొంచెం స్లోగా బాగా ఆడండి నాయన, బట్టలు చించుకోవద్దండి నాయన, జాగ్రత్త నాయన, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు పీకులు వచ్చేస్తాయి నాయన, నా ఇశ్రాయేలు ప్రజలారా అని ఏమన్నా చెప్పాడా మోషే ద్వారా? ఏం చేశాడు తెలుసా? 20,000 కంటే కొలగొట్టేశాడు. ఎందుకంటే ఈ తినడం తాగడం గెంతడం తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి? వ్యభిచారంలోకి దిగిపోయారు జనాలు. వ్యభిచారంలోకి, ఆడుటకు, ఆడవాళ్ళు ఆడుతుంటే చూడడానికి మగవాళ్ళకి ఎలాగుంటుంది, మగవాడు గెంతుతుంటే చూడడానికి ఎలాగుంటుంది చెప్పండి దేవుని పిల్లలారా. ఆడుటకు లేచారు. అందుకే ఎక్కడైతే ఈ దయ్యపు జ్ఞానం ఉంటుందో అక్కడ ఏముంటుంది? అల్లరి, ప్రతి నీచ కార్యం, గెంతులు, ఆడవాళ్ళు మగవాళ్ళు. చూడండి సంఘాలు ఈరోజు కూడా ఆ రోజు జనులు ఆడటానికి లేచినందుకు ఈ వెంటనే వ్యభిచారం, అల్లరి, నీచకార్యంలోకి వెళ్ళిపోయారు. 23,000 మందిని కూల్చేసాడండి, దుల్లగొట్టేసాడండి. వాళ్ళందరూ కూడా లేపేశాడండి, దయాదాక్షిణ్యం కూడా లేకుండా. ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే ప్రజలకు మాదిరికరంగా ఉంటారని ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకుని వస్తుంటే వీరే తినటానికి తాగడానికి కూర్చోండి, ఇక ఆడడానికి లేస్తే ఇంక నెక్స్ట్ వచ్చే క్రైస్తవులు ఏం చేస్తారు? వీళ్ళు వారికంటే 2 అడుగులు ఎత్తి ఎగురుతారు. ఇక వారికంటే డ్యాన్స్, మంచి సంగీత వాయిద్యాలు, కాస్ట్లీ సంగీత వాయిద్యాలు, ఒక్కొక్కడు ఒక్కొక్క వాయిద్యం, ఒక్కొక్కడిది ఒక్కొక్క గడ్డం, ఒక్కొక్కడిది ఒక్కొక్క జుత్తు, ఒక్కొక్కడిది ఒక్కొక్క డ్రెస్సు, ఒక గెటప్, ట్రూప్. ఒక 500 మంది స్టేజ్ల మీద ఉంటారండి మళ్ళీ పాటలు పాడడానికి. అల్లరి ఏంటి చెప్పండి పిల్లారా? ఏంటి చెప్పండి? అందుకే మనకు బుద్ధి కలగడానికి వారికి ఏం చేశాడు? వేసేసాడు. చూడండి పిల్లారా, ఈరోజు సంఘాల్లో చూడండి, సంఘాల్లో కూడా ఏం చేస్తుంటారు మన వాళ్ళు? బట్టలు సరిగ్గా ఒంటి మీద వేసుకోరు, గెంతుతారు, ఎగురుతుంటారు. ఏంటి ఎల్లరంతా చెప్పండి దేవుని పిల్లలారా? ఏంటి ఎల్లరంతా?
అందుకే దేవుడు చెప్పాడు, జనులు తినుటకు తాగుటకు కూర్చుని ఆడుటకు లేచినందుకు ఏం జరిగింది అంటే నాయన ఇదో ఇది జరిగింది అని కొరింథీయులకి ఎందుకు రాస్తున్నారు పౌలు గారు? ఎందుకంటే కొరింథీ సంఘము కూడా మనందరికంటే ముందు ఇది స్టార్ట్ చేసింది. గెంతుతున్నారు, ఆరుస్తున్నారు. అందుకే దేవుడు సమాధానానికి కర్తకాడు నాయన, జాగ్రత్త నాయనని ఈ మాటలని కొరింథీయులకి ఎందుకు రాశాడంటే దేవుని సన్నిధిలో చేయకూడను చేస్తున్నారు కనుక. అందుకేనండి పాఠాలుగా రాశాడు వాక్యాన్ని. అందుకేనండి చెప్పాడు, నాయన జాగ్రత్త, తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అల్లరికి కర్తకాడు, క్రీస్తు అల్లరికి కర్తకాడు, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తకాడు. వారు ముగ్గురు కూడా సమాధానానికే కర్తలనైనా సమాధానంగా ఉండండి. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఆ సంఘానికి వచ్చేటప్పటికే జాగ్రత్తగా చెప్పండి, మంచి డ్రెస్ వేసుకోండి నాయన, చక్కగా ఉండండి, అల్లరి చేయకూడదని నేర్పించుకొని తీసుకురండి అని చెప్తున్నాడండి. కానీ సంఘాలకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులే పెద్దవాళ్ళుగా మీరే గాడిదలు ఎగిరినట్లుగా ఎగిరేస్తే పిల్లల పరిస్థితి ఏంటో చెప్పండి. పిల్లల్ని ఎంట తీసుకొని వచ్చాము, అలా కూర్చోబెట్టుకున్నాం, ఈలోపు నాన్న ఎగురుతున్నాడు అనుకోండి, 90 కేజీలు ఈ బరువుతో లావుతో ఎంతింతుండ్రో ఒక మెడలు తిరగవండి ఎగురుతున్న వాళ్ళకి ఒక్కొక్కరికి. గెంతుతుంటారండి, పంతితో బాడీలు పెట్టుకొని స్లోగా ఇలా కొడతాడు తప్పట్లు పాటలో. ఇలా కొట్టి పాట వేగం పెరగగానే ఇంకా ఇలాగ అయిపోతాడండి. ఇలాగంటుంటాడండి స్లోగా. అమ్మ ఎంత మా సమాధానకరమైన స్త్రీ అనుకుంటాం. పాట రేంజ్ పెరిగేసరికి ఇలా కొడుతున్నాడు, దిగు 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 దిగని ఇలా లాగుతారండి. ఆలోచించండి పిల్లలారా, తండ్రి ఒక గాడిదలుగా గెంతుతూ ఉంటే, తల్లి ఇక్కడ గెంతుతూ ఉంటే, ఇక్కడ పిల్లల పరిస్థితి ఏంటో చెప్పండి పిల్లలారా. అంతా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అండి, అంత డ్యాన్స్ బేబీ డ్యాన్స్గా మారిపోతుంది పిల్లలారా. మీరు ఆలోచించండి. కాబట్టి ఇదంతా ఇంత అల్లరి జరుగుతుంది, ఈ కేకలు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయంటే దీనికి కారకుడు ఎవరో చెప్పండి? పరిశుద్ధాత్ముడా భ్రష్టాత్ముడా? భ్రష్టాత్ముడు. పరిశుద్ధాత్ముడు పొరపాటును కూడా కాదు పిల్లలారా. కాబట్టి పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడు కాదు. అరిచే గుణం, కేకలేసే గుణం, డ్యాన్స్ చేసే గుణం, అల్లరి చేసే గుణం, గెంతే గుణం పరిశుద్ధాత్ముడిది కానే కాదు, భ్రష్టాత్ముడిదే, అపవాది గడిది, సాతాను గడిది ఇదంతా. కాబట్టి పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడి పేరుతో ఎగురుతున్నవారు, అరుస్తున్నవారు అందరూ కూడా ఏ పక్షాన ఉన్నారో, ఏ ఆత్మను పొందుకున్నారో వారు ఆలోచించుకోవాలి పిల్లలారా, ఆలోచించుకోవాలి. వాక్యాలు చూసుకోండి. పరిశీలించని చెప్పిన మాటలని చెప్పినప్పుడు గుడ్డిగానే మేలిపోయారా? ఇప్పుడన్నా పరిశీలించని చెప్తున్న ఈ మాటల్ని పరిశీలించండి పిల్లలారా. కాబట్టి పరిశుద్ధ रे ग म रे